ఆదాయం ఖర్చులు ఈ రెండిటిని సమతుల్యం చేసేలా దుబారాకు పోకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ వచ్చే 5 ఏళ్ల విజన్ కనిపించేలా బడ్జెట్ ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. బడ్జెట్ అంటే లెక్కల మాయాజాలం కాదు, ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఫ్యూచర్ విజన్ అని రేవంత్ ప్రభుత్వం నిరూపించింది. బడ్జెట్ అంటే ఏమీ ఉండదు అనుకునే వారికి ధీటైన జవాబు ఇచ్చేలా విజన్ ప్లాన్ చూపించింది. అభివృద్ధి సంక్షేమం అజెండాగా అందరికీ ఆమోదయోగమైన యాక్షన్ ప్లాన్తో జనం ముందుకొచ్చింది. దుబారా తగ్గిస్తూ ఆర్థిక క్రమశిక్షణ, అంకెల లెక్కలు కాకుండా విజనరీ ప్లాన్, వచ్చే 5 ఏళ్లకు ప్లాన్ ఆఫ్ యాక్షన్, గ్రోత్ ఇంజిన్ హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్, తెలంగాణ బడ్జెట్లో ఫ్యూచర్ విజన్. ఎస్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదో రొటీన్లా కాకుండా చాలా కసరత్తులు చేసి తీసుకొచ్చింది. అలా లెక్కలు చెప్పి ఇలా కథ ముగించే బడ్జెట్ ఇది కానే కాదు. 5 ఏళ్ల భవిష్యత్ ప్రణాళికలకు అద్దం పట్టేలా, అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లేలా, రైతుల్లో మహిళల్లో వ్యాపారుల్లో భరోసా నింపేలా సమన్వయం చేసిన బడ్జెట్ ఇది. ఎంత దూర ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ముందుకు కదులుతుందంటారు కదా. ఈ బడ్జెట్ కూడా అదే ఆత్మస్థైర్యంతో ప్రవేశపెట్టింది. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందో కళ్లకు కట్టింది. వచ్చే 5 ఏళ్లకు ఓ బలమైన పునాదిగా మారింది. బడ్జెట్ లెక్కలన్నవి కామన్ మ్యాన్ కు అందని సబ్జెక్ట్ అయినా సరే అందరినీ భాగస్వామ్యం చేస్తూ లెక్కల చిక్కుల్ని విప్పారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. బడ్జెట్ లెక్కలంటే విలువలు అలాగే ఆశల వ్యక్తీకరణ కూడా అని చెప్పటం ద్వారా ప్రజా పాలన ఎలా ఉంటుందో చెప్పిన సందర్భం ఇది. ఆదాయం ప్రకారమే ఖర్చులుంటాయి, ఉండాలి కూడా. అయితే రైతులు ఇతర వెనుకబడిన వర్గాలకిచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూనే ఆదాయం పెంచుకునేలా కార్యాచరణ కనిపించింది. దుబారా ఆపి క్రమశిక్షణ పాటించేలా లక్ష్యం కనిపించింది. గ్రోత్ ఇంజిన్, ఇన్కమ్ జనరేట్ అయిన హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్ కనిపించింది. మహిళలు, రైతులు, వెనుకబడిన వర్గాలు, పారిశ్రామికవేత్తలు ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారికి భరోసా ఇచ్చేలా బూస్టప్ ఇచ్చింది. ఏ లక్ష్యంతో తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమ ఆకాంక్షలు ఎలా పక్కకెళ్లాయో అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ మూడింట్లోనూ గత ప్రభుత్వం విఫలమైందన్న ప్రస్తావన చేస్తూనే అసలైన ఉద్యమ ఆకాంక్షల దిశగా ముందడుగు వేయించారు. గత బడ్జెట్లలో ఏదైతే మిస్ అయిందో ఇప్పుడు ఆ ఫీల్ లేకుండా సరికొత్త ఆశలు కల్పించేలా భవిష్యత్ నిర్మాణం దిశగా కేటాయింపులు జరిగాయి. ఊహలకు వాస్తవాలకు చాలా తేడా ఉంటుంది, కానీ వాస్తవాలే ఎవరికైనా ముఖ్యం. ఆశల పల్లకిలో ముంచెత్తే బడ్జెట్లతో ఎవరికీ ఉపయోగం ఉండదు. అందుకే భట్టి వాస్తవిక బడ్జెట్ను తీసుకొచ్చారు. అనవసర ఆర్భాటాలకు వెళ్లకుండా 2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిలో మూలధన వ్యయం 33,487 కోట్లుగా చెప్పారు. పన్ను ఆదాయం 1,38,181 కోట్లు, పన్నేతర ఆదాయం 35,208 కోట్లు, కేంద్రం గ్రాంట్లు 21,636 కోట్లుగా ప్రస్తావించారు. ఈ ఏడాది 57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. వ్యవసాయానికి 72,659 కోట్లు, 500 గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్లు, గృహజ్యోతికి 2,418 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్ కు 1,525 కోట్లు, ఎస్టీ సంక్షేమం 17,056 కోట్లు, ఎస్సీ సంక్షేమం 33,124 కోట్లు కేటాయించారు. నీటిపారుదల రంగానికి 22,301 కోట్లు, విద్యకు 21,292 కోట్లు కేటాయించారు. డిసెంబర్ నుండి నేటి వరకు 34,579 కోట్ల రూపాయలు వివిధ పథకాలపై ఖర్చు చేశాం. ఈ పథకాల్లో ముఖ్యమైనవి
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రైతు భరోసా, బియ్యంపై సబ్సిడీలు మరియు చేయూత. సంక్షేమంతో పాటు మూలధన వ్యయానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అదనంగా 19,456 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా మా ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 10న శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక తెలంగాణ రాజధాని ఎకానమీ బూస్టర్ అయిన హైదరాబాద్ సిటీ అభివృద్ధికి భారీగా 10,000 కోట్ల రూపాయలు కేటాయించారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు 1,500 కోట్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు 1,525 కోట్లు, పాత బస్తీలో మెట్రో విస్తరణకు 500 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్ కు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు 500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్ కు 3,385 కోట్లు, హైడ్రా సంస్థకు 200 కోట్లు కేటాయించారు. హైదరాబాద్లో ఉద్యోగ ఉపాధి పొందుతున్న వారికి కార్యాలయాలకు దగ్గరగా శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణాన్ని నగరం చుట్టూ ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ టౌన్షిప్లలో తక్కువ ధరల్లో పేద మధ్యతరగతి వారికి అనుకూలమైన ఇండ్లను అందించేందుకు కృషి చేస్తామన్నారు. మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టులు రిక్రియేషన్ జోన్లు, పాదచారుల జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, చిల్డ్రన్స్ థీమ్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్ల అభివృద్ధి చేస్తామన్నారు. లండన్లో ఉన్న థేమ్స్ నది పరివాహక అభివృద్ధి తరహాలో మూసీని అభివృద్ధి చేయటం కోసం ఏకంగా 1,500 కోట్లు ప్రతిపాదించారు. అయితే కేంద్రాన్ని ఆర్థిక సాయం కోరగా డిపిఆర్ సమర్పించినప్పటికీ కేంద్ర బడ్జెట్లో దీనిపై ఎలాంటి ప్రస్తావన చేయలేదు. పైగా తెలంగాణ బీజేపీ నాయకులైతే ఈ మూసీ ప్రక్షాళన పేరుతో ఓ ఏటీఎం పెట్టాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఒక అద్భుత హైదరాబాద్ను ఆవిష్కరించాలని ప్రభుత్వం సంకల్పంగా పెట్టుకుంటే ప్రత్యర్థి పార్టీలో మరో కోణంలో విమర్శలు పెంచుతున్నాయి. అయితే కేంద్ర సహకారం లేకపోయినా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు రేవంత్ సర్కార్ సిద్ధంగా కనిపిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం ఇది. ఇప్పటికే ఈ నగరం ఒక ఐకాన్గా పేరు గడించింది. ఈ నగర అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన గత కాంగ్రెస్ ప్రభుత్వాల సేవల్ని మనం మర్చిపోలేం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన నగరం యొక్క పారిశుద్ధ్య, మురుగునీటి, తాగునీటి వ్యవస్థలు గత 10 ఏళ్లుగా అత్యంత నిర్లక్ష్యానికి గురయ్యాయి. మితిమీరిన కాలుష్యంతో మూసి హుస్సేన్ సాగర్లు విషతుల్యం అయ్యాయి. మురికి నీటి కాలువల నిర్వహణ లోపంతో, ఆక్రమణలతో చినుకు పడితే నగరం జలమయమై ప్రజా జీవనం అస్తవ్యస్తమయ్యే పరిస్థితి దాపురించింది. దూరదృష్టి లేని ప్రణాళికలు, ఇబ్బడి ముబ్బడి అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించకపోవడంతో నగరాభివృద్ధి కుంటుపడింది. కేవలం కొన్ని ఫ్లైఓవర్లు నిర్మించి దానినే అభివృద్ధిగా భ్రమింప చేశారు. హైదరాబాద్లో భూములు వేలం ద్వారా 1,000 కోట్లు సమకూరినా వాటి వినియోగం మాత్రం నగరాభివృద్ధి కొరకు జరగలేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పెద్ద పరిశ్రమలు మరియు ఐటీ సంస్థలు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రోత్సహించాలనేదే మా ప్రయత్నం. ఈ టౌన్షిప్ల్లో సరసమైన ధరల్లో పేద మరియు మధ్యతరగతి వారికి అనుకూలమైన నివాస గృహాల నిర్మాణాలని ప్రోత్సహిస్తాం. టౌన్షిప్ల్లో అన్ని రకాల సదుపాయాలు అనగా పార్కులు, కమ్యూనిటీ హాళ్ళు, వాణిజ్య ప్రాంతాలు, పాఠశాలలు మొదలైనవి ఉండేటట్లు ప్రణాళిక రూపొందిస్తున్నాం. సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిది రాజకీయ ప్రజాస్వామ్యం సఫలం కాదని, ఆ రెండు రాజకీయ ప్రజాస్వామ్యానికి పునాదిరాళ్లుగా గుర్తిస్తూ బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. పేదరిక నిర్మూలన పథకాల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయిలు కేవలం 15 పైసలు మాత్రమే నిజమైన లబ్ధిదారులకు చేరుతుందన్న రాజీవ్ గాంధీ మాటలను ప్రస్తావిస్తూ అందరికీ న్యాయం చేసేలా ప్రజావాణి ఏర్పాటు చేయటం, ప్రజల నుంచి వినతులు తీసుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవే కాదు, వ్యవసాయమైన రైతు సంక్షేమం కోసమైన బడ్జెట్లో భారీగా కేటాయింపులు జరిగాయి.
రైతు రుణమాఫీ చారిత్రక నిర్ణయం. వీటికి తోడు గత ప్రభుత్వం వదిలేసిన పంటల బీమాను తెరపైకి తెచ్చి బీమా కల్పించేలా బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. సంపద వల్ల సమర్థత రాదని, కానీ సమర్థత వల్ల సంపద, సంతృప్తి సహా అన్ని వస్తాయన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఐటీఐ అప్గ్రేడేషన్, స్కిల్ యూనివర్సిటీల ప్రాధాన్యాన్ని బడ్జెట్లో ప్రస్తావించారు. వీటితో పాటు సమాజానికి తీరని విఘాతంగా మారుతున్న మాదక ద్రవ్యాలను అరికట్టేలా పకడ్బందీ కార్యాచరణతో ఉన్నామని బడ్జెట్లో పేర్కొంది రేవంత్ ప్రభుత్వం. ఏ రంగాన్ని కూడా విస్మరించకుండా అందరికీ సమాన అవకాశాలు, రంగాల వారీగా ప్రాధాన్యం ఎజెండాగా బడ్జెట్ కూర్పు చేయటంలో సక్సెస్ అయ్యారు. టెక్నికల్ గా చూస్తే ఇది కేవలం ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్, కానీ ఇందులో వచ్చే 5 ఏళ్ల విజన్ ప్లాన్ ఉంది. For more videos like this, subscribe Big TV channel.